కోసం ఈ పాయింట్స్ తీసుకున్నా. ఓకే, ఒక కోడ్ డెవలప్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, డిస్కౌంట్ అనే ఒక లాజిక్ డెవలప్ చేద్దాం. అంటే డిస్కౌంట్ ఎలా ఇద్దాం అనుకుంటున్నాను, ఒక 1000 రూపీస్. ఓకే, ఒక 1000 రూపీస్ పెంచితే, లైక్ 1000 రూపీస్ షాపింగ్ చేస్తే ఐ హ్యావ్ టు ప్రొవైడ్ 10% డిస్కౌంట్ అనుకుందాం. ఓకే, సో దీనికి ఫంక్షన్ డిజైన్ చేయాలి. సో నేను చేసే విధానం చెప్తాను, చూపిస్తాను. చూడండి. ఓకే, డిస్కౌంట్ డిస్కౌంట్ క్యాలిక్యులేటర్ ఒక ఫంక్షన్ డెవలప్ చేస్తాం. డెవ్ ఓకే, డిస్కౌంట్ 10%, 10% డిస్కౌంట్. ఓకే, టోటల్ సింపుల్, మనకు తెలిసింది. ఇఫ్ ఇఫ్ టోటల్ అబౌవ్ 1000 రూపీస్ ఉంటే, ఓకే, టోటల్లో అబౌవ్ 1000 రూపీస్ ఉంటే టోటల్ ఎంత, 10% డిస్కౌంట్ బై 10 కదా, అంతేనా? 10% డిస్కౌంట్ అంటే టోటల్ బై 10, టోటల్ టోటల్ మైనస్, ఇంతేనా మామూలా? అండ్ టోటల్. ఓకే, రిటర్న్ టోటల్. ఇది. సో ఇప్పుడు నేను డిస్కౌంట్, ఓకే, రిజల్ట్ ప్రింట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అని ఒక క్రియేట్ చేసిన. సో రిజల్ట్. సో ఇక్కడ నేను ఒక 500 పంపించాను అనుకున్నాను. ఇప్పుడు మనకి ఏం వచ్చింది అవుట్పుట్ చెప్పండి. 900 ఆ? 900 result after discount. మీరు చెప్పండి ఇప్పుడు. 450 రూపీస్ వస్తుంది. 500 పంపిస్తాము. ఇప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది. 500 ఉమ్, కరెక్ట్. టోటల్ వస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఎఫ్ కండిషన్ లో పోయింది ఇక్కడ. అది మీరు ఎప్పుడు నేను చెక్ చేయమనగానే డైరెక్ట్ గా అరే లాజిక్ ఉంది కదా, లాజిక్ అప్లై చేసేద్దామని హడావిడిలో ఉన్నారు కానీ ఆ ఎగ్జిక్యూషన్ ఫ్లో చూడట్లే మీరు. ఇక్కడ కండిషన్ ఉంది పెట్టిందిగా, ఈ కండిషన్ ఎవరికి ఇస్తారు మీరు? డైరెక్ట్ గా ఇక్కడ మీ కళ్ళు ఇక్కడికి వెళ్ళి అనుకో, ఇది చెక్ చేస్తున్నారు, ఇది ఎవరికి ఇస్తారు మీరు? ఇది ఎవరికి ఇస్తారు? ఈ కండిషన్ ఉందిగా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమంటున్నాను, 500 ఇచ్చారు కదా. ఓకే ఓకే. 500 ఇచ్చాను, 500 1000 కన్నా ఎక్కువ అది కాదు. అప్పుడు ఏం చేస్తుంది రిటర్న్? ఏదైతే మనం పంపించామో టోటల్ దాన్నే ఇచ్చేస్తుంది. అదే కోడ్ రాయాలన్న తపనలో ఉంటారు కానీ ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎవరు ఇంటర్వ్యూలో కూడా ఇవే ఇక్కడ పోయేది. ఈ లాజిక్ ఇస్తే ఆ లాజిక్ మీదకి వెళ్తారే కానీ అసలు ఆ ఫ్లో మీదకి వెళ్ళదు. మెయిన్ మనకి ప్రోగ్రామ్ లో వన్ ఆఫ్ ద మనకి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఫ్లోని ట్రాక్ చేయడం అలవాటు చేసుకోవాలి, డైరెక్ట్ లాజిక్స్ కాదు. ఇప్పుడు నేను 5000 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ లాజిక్ లో నేను 10% తీసుకుంటున్నాను కాబట్టి మైనస్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది మనకి. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, 4500, 500 పోయింది, 4500. ఇది బేసికల్ గా. సో ఇప్పుడు దీన్ని చూడండి, ఈ లాజిక్ ని కాపీ చేసుకోండి. మీకు మీకు తెలిసినంత వరకు ఇంతవరకే, ఓకేనా? సో ఈ లాజిక్ ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి, ఇవి ఉన్నాయి కదా, అంటే ప్రీవియస్ గా మీరు చేసినప్పుడు చాట్ జీపీటీ ఇచ్చింది కదా, ఆ ప్రాంప్ట్ ని ఓకే ఒక హ్యాబిట్ కింద సేవ్ చేసి పెట్టుకోండి. ఆ ప్రాంప్ట్ ని ఒక హ్యాబిట్ కింద సేవ్ చేసి పెట్టుకొని ప్లీజ్ ఫాలో ద బిలో స్టేట్మెంట్స్, ఓకే, అండ్ అప్డేట్ ఆర్ ఆప్టిమైజ్ మై బిలో కోడ్ అని చేయండి. ఓకే, సో ఇవి ఇప్పుడు చూడండి, మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా వచ్చేస్తుంది. అదిదా కోడ్.
ఓకే, దెన్ గో. అంతే. సో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది ఇక్కడ, ఇంక్లూడింగ్ లాగ్స్, డాక్ స్ట్రింగ్, వాలిడేషన్, ఇన్పుట్ వాలిడేషన్, టోటల్ నెంబర్. ఇఫ్ ఈజ్ ఇన్స్టెన్స్ టోటల్ నెంబర్ అయితేనే, ఇఫ్ నాట్ నెంబర్ దెన్ టోటల్ అమౌంట్ మస్ట్ బి ఇంటీజర్, మస్ట్ బి ఏ న్యూమరిక్ వాల్యూ. చూడండి అయితే, సో ఇప్పుడు చూస్తే మీకు ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. సో రిజల్ట్ ప్రింట్ ఫైనల్. ఓకే, ఫైనల్. ఇక్కడ నేను సాయి అని పెడతా. ఓకేనా, జనరల్ గా. ఇప్పుడు చూడండి ఏం ప్రూవ్ చేస్తుందో. టోటల్ అమౌంట్ మస్ట్ బి ఏ న్యూమరిక్ వాల్యూ. ఎక్కడి నుంచి వచ్చింది మెసేజ్? వద్దండి, ఇక్కడ చెక్ చేస్తుంది. నెంబర్ ఇఫ్ ఈజ్ ఇన్స్టెన్స్ ఏ నెంబర్, సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ రైజ్ టోటల్ అమౌంట్ మస్ట్ బి ఏ న్యూమరిక్. అండ్ ఇక్కడ చూడండి నెగిటివ్ వాల్యూస్ కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు -1000 ఇచ్చాను అనుకోండి, లైక్ -10,000 ఇచ్చాను అనుకోండి, మళ్ళీ అది కూడా కంట్రోల్ అంటే నెగిటివ్ వాల్యూస్ కూడా కంట్రోల్ చేస్తుంది చూడండి. టోటల్ అమౌంట్ కెనాట్ బి నెగిటివ్, అంతే కదా, ఎక్కడ నెగిటివ్ ఉండకూడదు కదా నెంబర్ ఎప్పుడైనా. అర్థమైందా? నెక్స్ట్ ఇది తీసేయండి. ఓకే, ఇప్పుడు 1000 పెడితే ప్రాపర్ వాల్యూ చూడండి, ప్రాపర్ వాల్యూ ఇచ్చాము. 10% అప్లయింగ్ 10% డిస్కౌంట్ టు 1000 రూపీస్, ఫైనల్ రిజల్ట్. కరెక్టా? సో ఇప్పుడు ఈ కోడ్ ని బ్రేక్ చేయడం కష్టం. ఎందుకు చెప్పండి? మీరు స్ట్రింగ్ ఇచ్చినా పనిచేయదు, నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినా పనిచేయదు. ఓన్లీ ప్రాపర్ వాల్యూ ఇస్తేనే ఈ కోడ్ పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ అయిందా లేదా? ఎస్. ఓకే, రైట్. కాకపోతే ఇక్కడ మనకి లైన్స్ ఆఫ్ కోడ్స్ చూడడానికి ఏమో 48 ఉంది. యాక్చువల్ గా మనం తీసుకున్న లాజిక్ ఇది. ఓకేనా, రైట్. సో మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తా, సేమ్. ఫస్ట్ మీరేం చేయాలి, మీకు తెలిసిన పద్ధతిలో డిజైన్ చేసుకోండి. సింపుల్ అనిపిస్తుందా, హార్డ్ అనిపిస్తుందా, అండ్ ఈజీ ఉందా డిజైనింగ్? ఈజీ ఉంది. ఎస్ సాయి. ఓకే, కొత్తగా ఏమైనా ఉందా? రైట్. సో ఇట్లా డిజైన్ చేసుకోండి ఫస్ట్ మీకు తెలిసిన పద్ధతిలో. ఈవెన్ మీకు రియల్ టైంలో వర్క్ చేస్తున్నా, మీకు ఎంతవరకు వచ్చో నాలెడ్జ్ అంతవరకు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఇస్తాను. లేదంటే మీరు సింపుల్గా ఆప్టిమైజ్ అని కొడితే అది ఇస్తుంది. అవి సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టైం డెవలప్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ యూజ్ చేయండి అంతే. లేదంటే మీ కోడ్లోనే ఉంటుంది అనమాట, ప్రీవియస్ లాజిక్ ఉంటుంది కదా, అది ఇచ్చేసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సేమ్ ది స్ట్రక్చర్ అని చెప్పి కొట్టండి. సో సేమ్ అదే స్ట్రక్చర్లో మీకు ఇచ్చేస్తుంది, అదే డిజైన్లో ఇచ్చేస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఫంక్షన్లో? ఇదే ఫంక్షన్, ఒక స్పెసిఫిక్ టాస్క్ మనం ఎలా డిజైన్. అయితే నన్ను అడగచ్చు మళ్ళీ, ఆ, ఒక రియల్ టైం చూపించు, అంటే ఎగ్జిస్టింగ్ ని నువ్వు ఆన్ ది స్పాట్ యూజ్ చేయగలుగుతావా అనేసి. కాపీ పేస్ట్ చేద్దామా? వితౌట్ రైటింగ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఓకే, వితౌట్ రైటింగ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్, లెట్స్ టేక్ ద ఎగ్జిస్టింగ్ లాజిక్ అండ్ జస్ట్ యూజ్ దట్ మోడల్. ఇష్టలే చేద్దామా? ఒక్క లైన్ ఆఫ్ కోడ్ రాయకుండా కాపీ పేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో కాపీ పేస్ట్ చేయాలంటే ఫస్ట్ నీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది నీకు క్లారిటీ ఉండాలి. ఓకే, ఓకే. సో నేను జస్ట్ ఒక ఫంక్షన్ బిల్డ్ చేస్తాను. ఓకే, లైక్ ఇది డేటాని ఫిల్టర్ చేసే ఫంక్షన్, మ్యానుఫ్యాక్చరర్. ఓకే, చూడండి ఒక మాడ్యూల్ బిల్డ్ చేస్తున్నాను. ఐ వాంట్ టు డెవలప్ ఏ ఫంక్షన్ దట్ యాక్సెప్ట్ CSV ఫైల్ data and wants to filter the data based on based on the based on the
Okay, based on the manufacturer field. Save requirement. Save the final output. Okay. ఇంతకన్నా సింపుల్ చెప్తాను. ఐ వాంట్ డౌన్ రియల్ టైం చెప్తా, మరి అది ఆల్రెడీ మనం చేసింది. ఐ వాంట్ డౌన్లోడ్ CSV file from S3 bucket. Give me a Python based function to do this. I just pass the file name. Okay, I just pass the file name. చూద్దాం. ఇద్దాం, ఇది కోడ్. ఓకేనా? సో చూడండి, ఇది కోడ్ కాపీ చేస్తున్నా. నేను ఏం లైన్ ఆఫ్ కోడ్ ఏం చేయను. సో నాకు కొంచెం ఐడియా ఉంది అంతే. ఓకే, కాపీ చేశాను, కోడ్లోకి వెళ్తున్నా. ఇదే వాడమంటారా? ఇంకోటి తీసుకుంటున్నాను. సంథింగ్ ఏదో ఒకటి తీసుకున్నాం. ఫైల్ నేమ్ యాడ్. ఇది కోడ్. ఓకే, ఇది కోడ్. డౌన్లోడ్ CSV ఫ్రమ్ S3 బకెట్. సో అది ఫంక్షన్ కదా, సో ఫంక్షన్ మనం కాల్ చేయాలి కదా, రైట్? ఇది కోడ్ అనుకుందాం. నేను ఇంకోటి తీసుకుంటాను. ఒక్క నిమిషం, దీనికి ఒక పేరు పెట్టుకుందాం మంచిగా. S3 to CSV. ఒక ఫైల్ తీసుకుంటాను నేను, మెయిన్, జనరల్గా మెయిన్ అని తీసుకున్నాను. ఓకే, సో S3 to CSV. ఈ ఫంక్షన్ని నేను ఏదో వాడు డెవలప్ చేసినాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అనుకుందాం, కిరణ్, సాత్విక్, ఎవరో ఒకటి డెవలప్ చేసినాడు. కాపీ చేసుకుంటాను, మెయిన్లోకి వెళ్ళా. ఇది సో జస్ట్ ఆ ఫంక్షన్ని లైక్ రీయూజబుల్ మోడల్ ఫంక్షన్ బట్టి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క ఇన్పుట్స్. సో ఇక్కడ మనం హోవర్క్ చేస్తే, సో వాట్ ఈస్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ పారామీటర్స్. సో ఇక్కడ చూడండి, ఫైల్ నేమ్ పంపించమంటుంది, డౌన్లోడ్ పాత్ అడుగుతుంది. ఓకే, సో ఫైల్ నేమ్ స్ట్రింగ్, డౌన్లోడ్ పాత్ స్ట్రింగ్. సో ఇప్పుడు దాని లోపలికి వెళ్ళాం అనుకోండి. ఓకే, సో ఫైల్ నేమ్ ఇప్పుడు లెట్ మీ ఓపెన్ మై AWS S3 bucket. Console. లాగిన్ అవుతున్నాను. ఓకే, సో లెట్స్ గో బ్యాచ్ ETL ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది customer.csv. ఓకే, ఈ ఫైల్ నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఇది ఏ బకెట్లో ఉంది? బ్యాచ్ ET9EL అనే బకెట్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్దాం. సో ఇక్కడ బకెట్ నేమ్ అడుగుతున్నాడు. సో బకెట్ నేమ్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో బకెట్ నేమ్ వచ్చేసి ఏంటి ఇక్కడ? బ్యాచ్ ET9 బకెట్ నేమ్. ఓకే, బకెట్ నేమ్ ఇచ్చేసాను. తర్వాత ఏమంటుంది? ఫైల్ నేమ్ అడుగుతున్నాడు అండ్ డౌన్లోడ్ పాత్. సో ఫైల్ నేమ్ ఒక్కసారి డౌన్లోడ్ పాత్, ఫైల్ నేమ్. ఓకే, ఫైల్ నేమ్, బకెట్ నేమ్, డౌన్లోడ్ ఫైల్. ఓకే,
ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ customer.csv. ఓకేనా? సో నేను ఇక్కడికి వెళ్ళి ఇది మన కోడ్, మెయిన్ కోడ్. రెండు సెపరేట్ చేద్దాం. ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చాను. సరే, డబుల్ కొటేషన్ ఫైల్ నేమ్ ఇచ్చాను. ఆ తర్వాత ఏమడుగుతున్నాడు, నేను కోడ్ కూడా చూడను, ఫైల్ నేమ్ అడిగాడు. తర్వాత లొకేషన్, నీకు ఎక్కడ లొకేషన్ కావాలని అడుగుతున్నాడు. సో ఈ లొకేషన్ ఇస్తాను నేను. సో లొకేషన్ పాత్ ఎలా ఉండాలి ఒక్కసారి నేను చెక్ చేసుకుంటాను. లేదు అంటే కరెంట్ పాత్ ఇచ్చేద్దాం. కరెంట్ పాత్, డౌన్లోడ్ పాత్. ఓకే, డౌన్లోడ్ పాత్ డిఫాల్ట్ డాట్ ఇచ్చాడు. పాత్, డౌన్లోడ్ పాత్, ఫైల్ నేమ్. సరే ఒకసారి ఇచ్చేద్దాము ఇట్లాగా. ఇది డబుల్ స్లాష్ పెడదాం, లేకపోతే ఈ స్లాష్ ఇస్తాం సింపుల్ గా. ఈ లొకేషన్ లో డౌన్లోడ్ చేయమంటున్నాను ఇది. ఓకే, జస్ట్ ఇంక నేనేం చేయట్లేదు, రైట్ క్లిక్ ఇచ్చా, రన్ కొట్టా. సో అయిపోయిందే, చూద్దాం. వద్దా అండి, వచ్చిందా? వచ్చిందా రాలేదా? నేను ఏమైనా చేశానా? ఏం కిరణ్, ఏమైనా చేశాను నేను అసలు కోడ్ లో? లేదు, జస్ట్ డౌన్లోడ్ పాత్ అండ్ ఫైల్ నేమ్ ఇచ్చారు అంతే. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, వాడు ఏమన్నాడు, ఫైల్ నేమ్ ఇవ్వు, డౌన్లోడ్ పాత్ ఇవ్వు అన్నాడు అంతే. నేను దాని ప్రకారం వాడు ఇచ్చినట్టు సింపుల్ గా customer.csv ఫైల్ నేమ్ అడుగుతున్నాను, అంటే లైక్ దాని లోపల ఉన్న ఫైల్ నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ కోడ్ అనేది రీయూజబుల్ అయిందా లేదా? ఎంత సింపుల్ అయింది. సో ఇప్పుడు ఇదే కోడ్ నిన్ను డెవలప్ చేయమంటే ఎంత టైం పట్టుద్ది? ఓకే, సో ఇప్పుడు నీకు తెలియాల్సింది ఏంది, ఇప్పుడు ఫంక్షన్ నేమ్ తెలుసుండాలి, ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలి తెలియాలి. ఓకే, ఇక్కడ అవుట్పుట్ స్ట్రింగ్ అని ఇచ్చినాడు. ఓకే, మనం అవుట్పుట్ ఏం తీసుకోలేదు, జస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాము. అండ్ డాక్ స్ట్రింగ్, అండ్ ఏమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటే మనము అర్థం చేసుకోవాలి ఈ డేటా కోడ్ డెవలప్ చేసినాడని. అయిపోయిందా లేదు చూసారా? ఇప్పుడు అర్థమైందా మీకు వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ రీయూజబుల్? చెప్తారా స్ట్రాంగ్ గా? అందరూ ఉన్నారా, వెళ్ళిపోయారు అందరూ? ఎస్ సార్ ఎస్ ఎస్. స్ట్రాంగ్ గా చెప్పండి, మీకు రీయూజబుల్ మాడ్యూల్ అంటే ఏంది అని అర్థమైందండి క్లారిటీగా. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ రీయూజబుల్ అనేసి. సో ఇక్కడ నేను ఒక్క సింగిల్ లైన్ చేయాలి, జస్ట్ వాడెవడో ఇచ్చిన కోడ్ ని జస్ట్ కాపీ వేసుకొని ఇక్కడ డౌన్లోడ్ సిఎస్విలో నాకు కావాల్సిన ఫైల్ అండ్ ఇచ్చేసాను, డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని ఎన్నిసార్లు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కదా ఇదే కోడ్ని. అలాగే నేను డేటాబేస్ సంబంధించిన మాడ్యూల్ డెవలప్ చేసినాను అనుకోండి. ఓకే, సో డేటాబేస్ సంబంధించిన మాడ్యూల్ ప్రతిసారి మనం కనెక్షన్ డీటెయిల్స్ ఇస్తే చాలు, కనెక్షన్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా డీబీతో కనెక్ట్ అయిపోద్ది. అందుకే మీ కంపెనీలో ఎక్కువగా రీయూజబుల్ మాడ్యూల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసి పెట్టేసి ఉంటారు, వాటిని మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ని మనం అచీవ్ చేయడం అంతే. ఈ ఫంక్షన్ డిజైన్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఫంక్షన్ లో సింపుల్, ఫంక్షన్ నేమ్ ఏంటి, ఇన్పుట్స్ ఏంటి,